హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీ బ్లాగ్స్ అండ్ కిచెన్. సింపుల్గా అమ్మవారిని తయారు చేసే విధానం అయితే చూపించేస్తున్నాను. సింపుల్గా ఒక బ్లౌజ్ పీస్ అయితే అంచున్నది తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ తిప్పుకొని నేను చూపిస్తున్న విధంగా దగ్గరికి కుచ్చుల కింద అయితే లాగేసుకోవాలి. ప్రత్యేకించి కుచ్చులు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా దగ్గరికి కుచ్చులు లాక్కుంటే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా హెయిర్ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఉంటాయి కదా, ఇలాగ నేను రబ్బర్ బ్యాండ్స్ అయితే 2 తీసుకొని ఈ క్లాత్కి కుచ్చులు పెట్టిన దగ్గర ఒక పావు వంతు వైపు ఇలాగ రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు కుచ్చులన్నీ కింద అంచుని సరి చేసుకొని కుచ్చుల కింద అయితే క్లాత్ను ఒకసారి సరి చేసుకోండి. ఇప్పుడు ఒక చెంబు అయితే తీసుకొని ఏ చెంబు అయినా పర్వాలేదండి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టాం కదా, ఫ్రంట్ క్లాత్ని లోపలికి నొక్కి ఆ ఫ్రంట్ నుంచి చెంబుకైతే నేను ఇలాగ బ్యాండ్ పెడుతున్నాను. సరిగ్గా చూడండి, క్లాత్ ఎక్కడ బయటకు రాలేదు, లోపలికి వెళ్ళిపోయింది. ఇలాగ కుచ్చులన్నీ సరి చేసుకోవాలి ఇప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్తో. చాలా ఈజీ అండి, ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. నీట్గా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని చెంబు మధ్యలో అయితే పెట్టాను. ఆల్రెడీ అమ్మవారి ముఖానికి నేను చౌలీలు అవి పెట్టి రెడీగా ఉంచాను. ముందు బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంటే ఇలా హ్యాంగ్ చేశాను అంతేనండి. ఇప్పుడు మనకు నచ్చిన నగలు ఏమైనా వేసుకోవచ్చు అమ్మవారికి. ఇది ఏదైనా స్టాండ్ మీద పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి, కింద కనిపించే విధంగా. ఇప్పుడు నేను ఏదో సింపుల్గా అయితే ఇలా పెడుతున్నాను. ఒక ప్లేట్ తీసుకొని బరువు కోసం ఉరికినే వాటర్ వేసి ఇంకో బౌల్ పెట్టాను అంతేనండి. పైన ఇంకో ప్లేట్ పెట్టి అమ్మవారిని ఆ ప్లేట్ మీద అయితే పెట్టి లంగా కొంచెం కనబడేలాగా ఇలా బుట్టలా అయితే పెట్టాను. మీరు మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఇలాగ అమ్మవారికి పూలు పెట్టి ఫ్రంట్ ఏదైనా డెకరేషన్లో అవి పెట్టుకొని పక్కన పూజ పటాన్ని పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.